ప్రైజ్ ది లార్డ్. ఇరుకు మార్గము విశాలమైన మార్గం. విశాలమైన మార్గమే యవనస్తులు తొందరగా ఆకర్షించబడడానికి. అక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. సంతోషాలకి మనము కలర్ఫుల్ లైఫ్కి ఈ విశాలమైన దారి మనల్ని ఆహ్వానిస్తుండొచ్చు. అయితే విశాలమైన దారి నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబం, ఇది తిరిగి రాని లోకాలకు పంపించే కలర్ఫుల్ లైఫ్ అయి ఉండొచ్చు. ఈ విషయంగా మనం తీర్పు నిర్ణయించుకోవడానికి ప్రాయము సరిపోకపోవచ్చు. చాలా వాటి తర్వాత తెలుసుకున్న మనం తిరిగి దైవత్వంలోకి కూర్చోబడలేని విశాలత మనల్ని అధంపాతాలానికి వంచేస్తుండొచ్చు. కాబట్టి తెలుసుకోవాలి అంటే ఓ రకంగా మనం సరిపోతామా విశాలమైన దారికి? అది కలర్ఫుల్ గా ఉండి ఆకర్షిస్తున్నా మనం ఎందుకు సరిపోము అంటే ఈ ప్రపంచం మన నుంచి ఎక్కువగా ఆశిస్తుంది. ఈ ప్రపంచ విధానంలోకి వెళ్ళిపోతే తిరిగి వెనక్కి రాలేము. ఈ వెనక్కి కూర్చబడకుండా ఆ ప్రపంచం ఆశించే విధానానికి సాగిలపడుతూ ఈ సంతోషాలకు తలవంచి ఈ ప్రపంచ విధి విధానాలను ఒప్పుకున్నాక తిరిగి కూర్చబడు. అందుకే దేవుడు అంటాడు, ఇరుకైన దారి ప్రవేశించి అందులో వెళ్ళటానికి పోరాడండి అని చెప్పాడు. ఇరుకైన దారి ఊపిరాడనట్టు, ఇరుకైన దారి రిస్ట్రిక్షన్, ఇరుకైన దారి మనమేదో త్యాగం చేస్తున్నట్టు, ఇరుకైన దారి మనకు స్వేచ్ఛ లేనట్టు ఉంటుంది. కానీ విశాలమైనది చాలా ఎంటర్టైన్మెంట్ గా, కలర్ఫుల్ గా ఉంటుంది. కానీ ఈ ప్రపంచం మన నుంచి ఎక్కువ ఆశిస్తున్నప్పుడు ఈ కలర్ఫుల్ లైఫ్ లోకి వెళ్ళిన వాడు తిరిగి వెనక్కి వచ్చి కూర్చబడకుండా మనము దానికుండానే పతనం అయ్యే ఒక ప్రమాదం ప్రపంచిక సంతోషాలతో కొని తెచ్చుకోవద్దని దేవుడు చెప్తూ ఇరుకైన దారిలో వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ మాటలు యవన కాలంలో ఒక రకంగా అన్ని కష్టాలు జీవితంలో అనుభవించి తెలుసుకోవాలి అన్నది కాకుండా బాల్య దినములందే దేవుని భయభక్తి ద్వారా మనము ఆ రిస్ట్రిక్షన్లుగా ఉంటున్న ఆ ఇరుకైన దారిలో రావటానికే ట్రై చేయాలి. మనము చాలాసార్లు ఒక విషయాన్ని వింటాం, ఎంత నలిగితే అంత పెద్దయ్యాక అంత దృఢంగా ఉంటారు అని. కాబట్టి భయభక్తి కొన్ని విషయాలు రిస్ట్రిక్షన్, ఇరుకు మార్గమైన దాన్ని ఎన్నుకున్న వాళ్ళు పెద్దయ్యాక దాని ఫలాలు తింటారు. ఈ మాటని యవనస్తులందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.